పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటకు ఆర్టీసీ బస్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నూతన బస్ సర్వీస్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కి తొలి టికెట్ ను కొనుగోలు చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్దికుంటకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సేవలు నిలిపివేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగేందుకు ఈ బస్సు సేవలను పునరుద్ధరించామని అన్నారు. మరో 3 నెలల్లో పెద్దపల్లిలో నూతన బస్ డిపో ప్రారంభమవుతోందని, జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. అంతేకాకుండా మద్దికుంట ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిధులు సమకూర్చి మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటే పెద్దపల్లి నియోజకవర్గానికి మాత్రం ఆ ప్రభావం కనిపించలేదని, బీఆర్ఎస్ నేతలు ఎండిపోయిన పొలాల వద్ద ధర్నాలు చేసే పన్నాగాలు పన్నారని అన్నారు. వారి పన్నాగాలను వరుణదేవుడు తిప్పికొట్టి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు కుంటల్లో నీరు చేరి వరి నారు మడులు సజావుగా సాగుతున్నాయని అన్నారు. నైట్ ఎక్కడ ఉంటుంది, తర్వాత మార్నింగ్ ఇక్కడ ఎన్ని గంటలకు ఉంటుంది, మొత్తం టైం టేబుల్ అంతా చెప్పినాం. మరి వాళ్ళ ఈ బస్సు కూడా గతంలో నడిచిందే. అంటే గతంలో అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఎత్తే మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సు బంద్ చేసింది. మళ్ళీ ఇవాళ డబుల్ రోడ్ చేసుకున్నాం, డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ మద్దికుంట నుండి కాచాపూర్ వరకు కొంత అయింది, ఇంకా కొంత చేసుకోవాల్సింది ఉంది. కాచాపూర్ నుంచి జూలేపల్లి కూడా డబుల్ రోడ్ 85% కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 15% పూర్తయ్యేది ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకుంటాం. ఇవాళ మన మద్దికుంట గ్రామానికి వచ్చినప్పుడు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం 2.5 సంవత్సరాల. ఆనాడు ఇదే వేదిక ద్వారా చెప్పినాం. ఏంటంటే మీకు ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నేను శాసనసభ సభ్యునిగా గెలిచిన తర్వాత పెద్దపల్లి మద్దికుంట డబుల్ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి మాట ఇచ్చి 1 ఇయర్నే డబుల్ రోడ్ పూర్తి చేసాం. డబుల్ రోడ్తో పాటు 2 పక్కల చెట్లు నాటించాం.